అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా అనే గల్ఫ్ ప్రాంతం మొత్తం ఎప్పుడూ కూడా యుద్ధంతో అండ్ టెర్రరిస్ట్ అటాక్లతో రావణ కాష్టంలా నిరంతరం జ్వలిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ప్రాంతాల్లో అంతగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనే విషయం అర్థం కావాలంటే ఆ ప్రాంతాల్లో జరిగిన కొన్ని యుద్ధాల గురించిన పూర్తి కథని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మిడిల్ ఈస్ట్ మంటలను అర్థం చేసుకునేందుకు ఈ వీడియోలో గల్ఫ్ వార్ని గురించి వీలైనంత క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గల్ఫ్ వార్లో ఇరాక్ అన్న దేశం ఒకవైపు, యుఎస్ అండ్ సౌదీలతో పాటు 42 దేశాలు మరొక వైపు ఉండి యుద్ధం చేస్తాయి. ఈ గల్ఫ్ వార్ని సెకండ్ గల్ఫ్ వార్, పెర్షియన్ గల్ఫ్ వార్, కువైట్ వార్, ఫస్ట్ ఇరాక్ వార్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ యుద్ధానికి కూడా ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేనే కారణం. ఇరాన్ని అణిచివేయాలని ఇరాన్ ఆయిల్ కేంద్రాలను, ముఖ్యంగా షెట్ అల్ అరబ్ ప్రాంతం, ఖుజిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించి ఆయిల్ పైన స్థానికంగా ఆధిపత్యం సాధించాలని, తద్వారా మిడిల్ ఈస్ట్ లో నెంబర్ 1 కంట్రీగా ఎమర్జ్ కావాలని అనుకుంటాడు. ఇందుకోసం 1980 నుండి 1988 దాకా 8 సంవత్సరాలు ఇరాన్తో యుద్ధం చేస్తాడు. అయితే అతను అనుకున్నట్టు ఈ యుద్ధం వల్ల నెంబర్ 1 కాదు గాని అడుక్కు తినే స్థితికి మాత్రం వస్తాడు. చుట్టూ ఉన్న దేశాల నుండి భారీగా అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. 8 ఏళ్లు యుద్ధం అంటే ఇంకా ఏం మిగులుతుంది దేశంలో? సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల నుండి ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పులు తీసుకుంటుంది ఇరాక్. ఈ విధంగా కువైట్కి $14 బిలియన్ అప్పు తీర్చాల్సి ఉంటుంది. నా అప్పు తీరుస్తావా చస్తావా అంటూ కువైట్ ఇరాక్ని పీక్కు తింటూ ఉంటుంది. అయితే అప్పు తీర్చడానికి బదులుగా తీసుకున్న అప్పును ఎగగొట్టేందుకు కువైట్తో యుద్ధానికి దిగుతాడు సద్దాం హుస్సేన్. ఇదేమిటి, అసలు అప్పు తీసుకున్నప్పుడు తీర్చాలి కదా, తీర్చనప్పుడు ఇచ్చినవాడు అడుగుతాడు కదా, అలా అడిగినందుకే ఆక్రమణకు వస్తావా అంటే ఇరాక్ దీనికి ఈ అప్పును గురించిన కారణమే కాకుండా మరొక 2 కారణాలను చెప్తాడు. మొదటిదైతే కువైట్కు ఇవ్వవలసిన $14 బిలియన్ ఎగవేయడం. ఇక రెండవ కారణం ఓపెక్ నిర్ణయించిన ఎక్స్పోర్ట్స్ పరిమితిని దాటి అధిక స్థాయిలో కువైట్ ఎక్స్పోర్ట్స్ ని చేయడం. ఇలా కువైట్ ఒక్క రోజులో చేయాల్సిన దానికంటే ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల ఆయిల్ బ్యారెల్ ప్రైస్ బాగా పడిపోయింది. దీనివల్ల ఇరాక్ తీవ్రంగా నష్టపోయింది. కువైట్ పరిధిని మించి ఉత్పత్తి చేయడం వల్లే ఈ ధరలు పడిపోయాయి. కాబట్టి ఉత్పత్తిని తగ్గించు అంటూ కువైట్ను కోరింది ఇరాక్. కానీ తన ఉత్పత్తిని తగ్గించడానికి కువైట్ అంగీకరించలేదు. దీనిని ఇరాక్ ఆర్థిక వ్యవస్థపై కువైట్ చేస్తున్న దురాక్రమణ అంటూ విరుచుకుపడింది ఇరాక్. ఇది కువైట్ పైకి వెళ్లడానికి ఇరాక్ చెప్పిన రెండవ కారణం. తర్వాత కువైట్ స్లాంట్ డ్రిల్లింగ్ ద్వారా కువైట్ ఇరాక్ బార్డర్ నుండి ఇరాక్ భూభాగంలోకి ఈ విధమైన డ్రిల్లింగ్ వేసి పెట్రోలియం ని దొంగిలిస్తోంది. ఇది కువైట్ పైన ఇరాక్ చేసిన 3వ ఆరోపణ. స్లాంట్ డ్రిల్లింగ్ అంటే కువైట్ బార్డర్ లో నిలువుగా డ్రిల్ వేసి అక్కడ నుండి ఫ్లాట్ గా అంటే అడ్డంగా ఇరాక్ లోకి మరొక డ్రిల్ను వేసి సీక్రెట్ గా ఇరాక్ పెట్రోలియంని చోరీ చేసిందన్నమాట కువైట్. ఇది ఇరాక్ చేసిన 3వ ఆరోపణ. ఇలా ఇరాక్ కువైట్ పైకి వెళ్లడానికి 3 కారణాలను చెప్తారు. 22 సెప్టెంబర్ 1980 నుండి 20 ఆగస్టు 1988 దాకా ఇరాన్తో యుద్ధం చేసింది ఇరాక్. 1988 ఆగస్టు 20వ తేదీన యుద్ధం ముగించిన తర్వాత 1990 ఆగస్టు 2వ తేదీన కువైట్ పైకి యుద్ధానికి వెళ్ళింది. అంటే సరిగ్గా ఇరాన్తో యుద్ధం ముగిసిన 2 సంవత్సరాలకు అన్నమాట. ఇరాన్తో యుద్ధం చేయడం కూడా ఇరాన్ ఆయిల్ సెంటర్స్ ని ఆక్రమించడానికే. కువైట్ పై ఆక్రమణకు వెళ్ళింది కూడా ఆయిల్ గురించే. అయితే అంతర్గతంగా మాత్రం ఎలాగైనా మిడిల్ ఈస్ట్ లో తనొక బలమైన శక్తిగా ఎదగాలి అన్నది లక్ష్యం. సద్దాం హుస్సేన్ ఇందుకు దొంగదారి, దొడ్డిదారి, యుద్ధం దారిని ఎంచుకున్నాడు. ఇరాక్ 1990 ఆగస్టు 2వ తేదీన కువైట్ పై అటాక్ స్టార్ట్ చేసింది. ఇరాక్ ఈ అటాక్ ని ప్రారంభించడానికి ముందు ఏం జరిగింది అనే కొన్ని వివరాల్ని తెలుసుకోవడం కూడా ఇక్కడ అవసరం. ఇరాన్ ఇరాకుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ దాదాపుగా ఒంటరి. సిరియా అండ్ లిబియాలో ఈ 2 దేశాలు మాత్రమే ఇరాన్కు సపోర్ట్ ఇచ్చాయి. మిగతా గల్ఫ్ కంట్రీస్, యుఎస్, యుఎస్ఎస్ఆర్, నాటో దేశాలు అన్ని ఇరాక్కి మద్దతు ఇచ్చాయి. కారణం ఏమిటంటే ఇరాన్ని సెక్యులర్ దేశంగా తీర్చిదిద్దుతున్న పహ్లావీ చివరి రాజు మహమ్మద్ రెజా షా పహ్లావీని గద్దెదించి ఇస్లామిక్ చట్టాలతో మతరాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఆయతుల్లా రొహెల్లా ఖొమేనీపై ఇరాక్ దాడి చేస్తోంది. కాబట్టి మతరాజ్యానికి వ్యతిరేకంగా అప్పుడు అన్ని దేశాలు ఇరాక్కి సపోర్ట్ ఇచ్చాయి. ఇరాన్ ఒక మతరాజ్యంగా మారింది కాబట్టి, వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకం కాబట్టి రష్యా అప్పుడు యుఎస్ఎస్ఆర్ గా ఉండేది. ఇది కూడా ఇరాన్కి వ్యతిరేకంగా అప్పుడు సపోర్ట్ ఇచ్చింది.
యుఎస్తో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా అలాగే సపోర్ట్ ఇస్తుంది. కానీ తర్వాత 2 ఏళ్లలో ఇదంతా తారుమారైంది. రష్యా ఇరాన్ల మధ్య తిరిగి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే యుఎస్ఎస్ఆర్ కువైట్ పై దాడికి ఇరాక్కి మద్దతు ఇవ్వలేదు. గాని ఇంతకంటే ముందుగానే యుఎస్ఎస్ఆర్ ఇరాక్కి అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ లాంటివి సప్లై చేసింది. దాడి సమయంలో మాత్రం ఇలాంటి సప్లై చేయలేదు. అప్పటికి యుఎస్ఎస్ఆర్ కూడా యుఎస్తో జరుగుతున్న కోల్డ్ వార్ చివరి అంకంకి వచ్చేసింది. 1991లో యుఎస్ఎస్ఆర్ కూడా విచ్ఛిన్నం అయిపోయింది. ఇక ఇరాక్కి యుఎస్ ఇరాన్తో జరిగిన యుద్ధంలో రికార్డు స్థాయిలో ఆయుధాలను విక్రయించింది. కారణం, ఇరాన్ రివల్యూషన్ తర్వాత షియా మతరాజ్యాన్ని దెబ్బతీయాలన్నది యుఎస్ లక్ష్యం. అయితే యుఎస్ ఇరాక్కి ఆయుధాలు కుప్పలు తెప్పలుగా అందిస్తోంది. గాని ఇరాక్ ప్రమాదకరమైన టెర్రరిస్టు గ్రూపులను పోషిస్తూ ఉంది. అందుకని ఇరాక్ నుండి టెర్రరిస్టులను బహిష్కరించాలి అన్న నిబంధనని యుఎస్ ఇరాక్కి విధించింది. ఈ నిబంధనకు తలవంచి అబూ నిడల్ అను ఒక క్రూరమైన టెర్రరిస్టును సిరియాకు బహిష్కరించింది ఇరాక్. ఇలా కొన్ని చర్యలు తీసుకుని యుఎస్ని సంతృప్తిపరిచింది. దాంతో యుఎస్ ఇరాక్కి ఆయుధాలను అందించింది ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో. అటు సెక్యులరిజం వైపు వెళుతున్న ఇరాన్ ఇస్లామిక్ రాజ్యంగా మారిందన్న కారణంగా ఇరాక్కి ఆయుధాలందించిన యుఎస్ ఆయుధాలు అందిస్తున్నందుకు ఇరాన్లోని టెర్రరిస్టులను బహిష్కరించాలని ఆ విధంగా ప్రయత్నించింది. ఇరాక్ కువైట్పై ఆక్రమణకు వెళ్లడానికి ముందు ఉన్న పరిస్థితి ఇది. కువైట్పై ఇరాక్ ఆక్రమణకు 3 కారణాలను చెప్పుకున్నాం కదా. ఈ 3 కాక మరొక కారణం కూడా ఉంది. ఇరాన్, ఇరాక్, కువైట్ ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు ఒట్టోమన్ ఎంపైర్లో భాగంగా ఉండేవి. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోయి ఇవి అన్నీ బ్రిటిష్ అధికారం కిందకు వచ్చాయి. ఇప్పటిదాకా కువైట్, ఇరాక్ ఒకే భాగంగా ఉండేవి. 1930లో బ్రిటన్ కువైట్ను ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించింది. ఇరాక్ దీనిని గురించి అప్పుడే వ్యతిరేకించింది. రెండింటినీ తిరిగి ఒకటి చేయాలి అని ఇరాక్ ఒక పిటిషన్ని కూడా బ్రిటన్కి పెట్టుకుంది. కానీ కువైట్ యువకులు మాత్రం ఫ్రీ కువైట్ ఉద్యమాన్ని నడిపారు. ఇరాక్తో ఉండడానికి ఇష్టపడలేదు. సరే, ఎలాగైతేనేం అప్పటి నుండి ఇవి ఇరాక్, కువైట్ అని 2 వేర్వేరు దేశాలుగానే కొనసాగుతూ ఉన్నాయి. ఈ చరిత్రను అనుసరించి సద్దాం హుస్సేన్ కువైట్ కూడా మా దేశంలో ఒక భూభాగమే, ఇప్పుడు మళ్ళీ మా భూభాగాన్ని మేము కలిపేసుకుంటాం అనుకున్నాడు. కువైట్ పైకి వెళ్ళడానికి ఇది ఒక అంతర్గతంగా ఉన్న ప్రధాన కారణం. ఇక్కడ మధ్యప్రాచ్యంలో యుఎస్ కాంట్రవర్సీ పాత్రని కలిగి ఉంది అని చెప్పడానికి ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. 1990 ఆగస్టు 2వ తేదీన ఇరాక్ కువైట్పై అటాక్ స్టార్ట్ చేసింది. అయితే ఇంతకు కొన్ని నెలల ముందే ఇరాక్ కువైట్ బార్డర్లో జూలై 23 నుండి 30,000 మంది సైనికులను మోహరిస్తూ వచ్చింది. ఇరాక్ ఇలాంటి చర్యలకు దిగగానే పర్షియన్ గల్ఫ్లోని యుఎస్ నావికా దళాలని అలర్ట్ చేసింది యుఎస్. ఇలా మోహరించడం గురించి యుఎస్ ఇరాక్ను వివరణ కోరింది. తర్వాత అరబుల మధ్య ఉన్న ఈ వైరుధ్యాలను గురించి మాకు ఎలాంటి అభిప్రాయం లేదు, మీ పైన ఆర్థిక ఆంక్షలు విధించాలని కూడా లేదు అని ఇరాక్కి చెప్పింది. ఇలా చెప్పడాన్ని కువైట్ పైన దాడి చేసుకోమని తమకు యుఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని సద్దాం హుస్సేన్ భావించాడు. ఇది యుఎస్ పట్ల తర్వాత వివాదంగా మారింది. అయితే యుఎస్ సద్దాం కువైట్ను ఆక్రమించుకునేదాకా వెళతాడని మేము అనుకోలేదు అంటూ వివరణను ఇచ్చుకుంది. ఏమైనప్పటికీ ఇది యుఎస్ పట్ల ఒక వివాదంగానే ఉంది. ఈజిప్టు, ఇజ్రాయిల్ అండ్ సౌదీలకు చెందిన ప్రవాసుల పైన ఇరాకులో తీవ్రమైన హింసాత్మక చర్యలను జరిపించాడు సద్దాం. ఇరాక్ పైన సైనిక బలగాలను ప్రయోగిస్తే ఇజ్రాయిల్ పైన బైనరీ రసాయన ఆయుధాలను ప్రయోగిస్తాను అంటూ ప్రకటించాడు. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత వెంటనే యుఎస్ ఇరాక్కు ఇచ్చే నిధులను సగం కంటే ఎక్కువ నిలిపివేసింది. ఇదే సమయంలో ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పాలస్తీనియన్ల మరణాలు జరిగాయి. దీనిపై యుఎస్ ఇజ్రాయిల్కి అనుకూలంగా వీటో చేసింది. యుఎస్ తీసుకున్న ఈ చర్యలు సద్దాంలో యుఎస్ పట్ల సందేహాన్ని కలిగించాయి. మధ్యప్రాచ్యంలో యుఎస్ పెత్తనం ఏమిటి అని సద్దాం హుస్సేన్ అనుకున్నాడు. అప్పటికి ఇరాక్, సిరియాలు ప్రత్యర్థులుగా ఉండేవారు. ఇరాక్ దాడికి ముందు సిరియా, ఈజిప్టులు సమావేశమయ్యాయి. కువైట్ ఏమో ఇరాన్తో చర్చలు ప్రారంభించింది. వీటన్నింటినీ గమనించిన సద్దాం అరబ్ లీగ్కి తన అభ్యంతరాన్ని తెలియజేశాడు. దీంతో అరబ్ ప్రపంచం అంతా ఒకవైపు, ఇరాక్ ఒక్కటి ఒకవైపుగా మారింది. ఇరాక్ చివరికి దాడికి సిద్ధమైంది. అయితే ఎలాగైనా ఈ దాడిని ఆపడం కోసం కొన్ని తక్షణ ప్రయత్నాలైతే జరిగాయి. కువైట్ అండ్ యుఏఈ తమ ఇంధన ఉత్పత్తిని తగ్గించుకుంటామని అంగీకరించాయి. 2 మిలియన్ బ్యారెల్స్కి బదులు
1.5 మిలియన్ బ్యారెల్స్ను ఫిల్ చేయడానికి అంగీకరించాయి. ఇరాక్తో జెడ్డాలో ఇందు గురించిన చర్చలు జరిగాయి. ఇరాక్ తన భూభాగం నుండి కువైట్ దొంగతనంగా దోచుకుంటుంది అని ఆరోపించినందుకు గాను అందుకు $500 మిలియన్ ఇస్తానని అంగీకరించింది కువైట్. అయితే ఇరాక్ $10 బిలియన్ అడిగింది. కాబట్టి ఈ రాజీ కూడా ఇద్దరి మధ్యలో కుదరలేదు. ఏదో ఒకటి చేసి ఆక్రమించే దుర్మార్గమైన ఆలోచనలో సద్దాం ఉన్నాడు. ఈ సంధి ప్రయత్నాలు అతనికి ఎలా రుచిస్తాయి? 1990 ఆగస్టు 2వ తేదీన కువైట్ రాజధాని కువైట్ సిటీపై బాంబుల దాడితో యుద్ధం ప్రారంభించాడు సద్దాం. ఇరాక్ ఇలా బాంబు దాడిని ప్రారంభించే నాటికి కువైట్ వద్ద 16,000 సైన్యం, 2,200 మంది వైమానిక దళం, 80 ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్టులు, 40 హెలికాప్టర్స్ ఉన్నాయి. అయితే ఈ అటాక్ సమయానికి ఈ సైనికులంతా చాలా మంది సెలవులలో ఉన్నారు. ఇదే సమయానికి ఇరాక్ సైన్యం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. 9,55,000 స్టాండింగ్ సైనికులు, 6,50,000 మంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. 4,500 వార్ ట్యాంక్స్, 8,484 వార్ ప్లేన్స్, 232 వార్ హెలికాప్టర్స్, ఇలా 53 డివిజన్స్, 20 స్పెషల్ బ్రిగేడ్స్తో పాటు టెర్రరిస్టు గ్రూపులు కూడా మద్దతుగా ఇరాక్కి ఉన్నాయి. అర్ధరాత్రి మొదలైన ఇరాక్ దాడిని నామమాత్రంగా ఎదిరించిన కువైట్ కేవలం 12 గంటల్లో సరెండర్ అయిపోయింది. 2 రోజుల్లో కువైట్ సైన్యం పూర్తిగా లొంగిపోయింది. కువైట్ యొక్క ఎమిర్ మరియు మంత్రులు సౌదీ అరేబియాలోకి పారిపోయారు. ఈ ఆక్రమణలో కువైట్ ఎమిర్ తమ్ముడు ఫహాద్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా చంపబడ్డాడు. 1990 ఆగస్టు 2వ తేదీన మొదలై 1990 ఆగస్టు 4వ తేదీన కువైట్ ఆక్రమణతో ఈ దాడి ముగిసిపోతుంది. అంటే కేవలం 2 రోజుల్లోనే ఆక్రమణ పూర్తవుతుంది. కానీ తర్వాత కువైటీలు సాయుధ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపారు. అయితే వీరంతా ఇరాక్ సైన్యం చేత అరెస్టు చేయబడ్డారు, హింసించబడ్డారు, ఉరితీయబడ్డారు. 4 లక్షల మంది కువైటీలు దేశాన్ని విడిచి పారిపోయారు. తర్వాత మారుపేర్లతో వీరు ఉద్యమాన్ని నడిపారు. వీరికి రహస్యంగా USA సహాయ సహకారాలను అందించింది. ఇలాంటి వారిపైన 1990, 1991లలో 2 సార్లు తీవ్రమైన హింసాత్మక చర్యలకు దిగింది ఇరాక్ సైన్యం. ఇలా ఇరాక్ని ప్రతిఘటించిన వారిలో 5,000 మంది పాలస్తీనీయులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు సద్దాం పాలస్తీనాకు సపోర్టు ఇచ్చి ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఇరాక్కి సపోర్టును ఇచ్చారు. ఆక్రమణ తర్వాత కువైట్లో ప్రీవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ కువైట్ అనే పేరుతో తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన బంధువును ఒకతడిని గవర్నర్గా నియమించాడు. అతని పేరు అల్ హసన్ అల్ మాజిద్. ఆ సమయానికి కువైట్లో ఉన్న 1,70,000 మంది భారతీయ పౌరులను 488 విమానాల ద్వారా రక్షించింది భారతదేశ ప్రభుత్వం. అప్పటి భారత ప్రధాని చంద్రశేఖర్ గారు. 1990లో కువైట్ పాపులేషన్ 16.7 లక్షలు. అయితే ఇందులోని సగం మంది ఇరాక్ ఆక్రమణతో దేశం విడిచి పారిపోతారు. ఆక్రమణ తర్వాత ఇరాక్ సైన్యం కువైట్ సెంట్రల్ బ్యాంకును బద్దలు కొట్టి 1 బిలియన్ కరెన్సీని దోచుకుంటుంది. సద్దాం హుస్సేన్ కువైట్ దీనార్ వాల్యూను తగ్గించి ఇరాక్ దీనార్కు సమానం చేస్తాడు. 700 ఆయిల్ మైన్స్ను తగలబెడతారు. వాటిని చల్లార్చేందుకు వీలు లేకుండా వాటి చుట్టూ ల్యాండ్ మైనులను ఉంచుతారు. ఇరాక్ చేసిన ఈ ఆక్రమణని ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా ఖండించాయి. అప్పటి భారత్, ఫ్రాన్సులు పెట్రోలియం పరంగా ఇరాక్కి మిత్రదేశాలుగా ఉన్నాయి. కానీ ఈ చర్యను మాత్రం వెంటనే ఖండించాయి. సోవియట్ యూనియన్, చైనా, US, నాటో దేశాలు ఇరాక్ పైన ఆంక్షలు విధించాయి. తక్షణం తన సైనిక దళాలను తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. 1991 జనవరి 15వ తేదీ నాటికి బలగాలనన్నింటినీ ఉపసంహరించుకోవాలని US ఇరాక్కి అల్టిమేటం ఇస్తుంది. ఇందుకోసం 1990 ఆగస్టు 3వ తేదీన ఎలాంటి షరతులు లేకుండా సైన్యాలని ఉపసంహరించుకోవాలంటూ UN భద్రతా మండలి 660 అను తీర్మానాన్ని ఆమోదిస్తుంది. తర్వాత ఇరాక్కి చాలా రకాల ప్రపంచ దేశాలకి మధ్య చర్చలు జరిగాయి. కానీ సద్దాం హుస్సేన్ వెనక్కి తగ్గడానికి అంగీకరించలేదు. ఇరాక్ కువైట్ను ఆక్రమించిన ఈ టైంలో USకి అధ్యక్షుడిగా జార్జ్ W. బుష్ ఉన్నాడు. UKకి ప్రధానిగా జాన్ మేజర్ ఉన్నాడు. వీరు గల్ఫ్లో జరుగుతున్న ఈ యుద్ధం అక్కడితో ఆగదని, అది సౌదీ అరేబియాకు, UAE లాంటి ఇతర అరబ్ దేశాలకు పాకుతుంది అని, దీనివల్ల ప్రపంచం అంతా ఆయిల్ క్రైసిస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, కాబట్టి అరబ్ దేశాలకు భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకుంటారు. తర్వాత 1991 నవంబర్ 29న UN భద్రతా మండలి 678 అనే తీర్మానం చేస్తుంది. దీని ప్రకారం ఇరాక్ను బలవంతంగా కువైట్ నుండి బయటకు పంపించడానికి అధికారాన్ని పొందుతాయి సంకీర్ణ దళాలు.
తర్వాత యుఎస్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బెల్జియం, కెనడా, చెకోస్లోవేకియా, డెన్మార్క్, ఈజిప్టు, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీస్, హంగరీ, జపాన్, ఇటలీ, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా మొదలైన 42 దేశాలతో ఇరాక్ ఆక్రమణను వ్యతిరేకించే కూటమి ఏర్పడుతుంది. ఈ 42 దేశాల పేర్లు ఇమేజ్లో ఇచ్చాను చూడండి. సోవియట్ యూనియన్ ఇరాక్ దురాక్రమణను ఖండించింది. అలాగే ఇరాక్పై ఈ కూటమి దాడులను కూడా ఖండించింది. ఇరాక్ 1,20,000 సైనికులతో కువైట్ను ఆక్రమించాక వీరు సౌదీ వైపుకు వెళ్లి సౌదీని బెదిరించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడో అప్పుడో సౌదీని కూడా ఇరాక్ ఆక్రమిస్తుంది అన్న నేపథ్యంలో సౌదీ మిత్రదేశంగా ఉన్న యుఎస్ 42 దేశాల కూటమితో ఇరాక్ని కువైట్ నుండి తరిమి కొట్టడానికి రంగంలోకి దిగింది. 1991 జనవరి 16వ తేదీన కూటమి యొక్క దళాలు వైమానిక బాంబు దాడులతో యుద్ధాన్ని ప్రారంభిస్తాయి. ఈ దాడులు 42 రోజులు జరుగుతాయి. 88,500 టన్నుల బాంబులను ఇందుకోసం ప్రయోగిస్తాయి. అమెరికా కూటమి ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్గా పిలిచారు. ఇరాక్ పైన దాడులు చేస్తే మేము ఇజ్రాయెల్ని కెమికల్ బాంబులతో టార్గెట్ చేస్తాం అని పాలస్తీనాకు ఫుల్ సపోర్టర్గా ఉన్న సద్దాం హుస్సేన్ ఇజ్రాయెల్పై మిసైల్స్తో దాడి చేస్తాడు. ఇజ్రాయెల్ తన ప్రజలకు గ్యాస్ మాస్కులను ఇచ్చి కాపాడుకుంటుంది. అయితే తర్వాత సంకీర్ణ దళాలు ఇరాక్ పైన చేసే దాడులకు ఇరాక్ తట్టుకోలేకపోతుంది. ఫిబ్రవరి 24లో ఇరాక్ కువైట్ను విడిచిపెడుతుంది. సంకీర్ణ సేనలు 500 మంది ఇరాకీ సేనలను బంధించి తర్వాత ఇరాకులోకి ప్రవేశిస్తాయి. 240 కిలోమీటర్ల లోపలి దాకా ఇరాక్ సైనికులను తరిమి తిరిగి వెనక్కు వస్తాయి. ఫిబ్రవరి 25వ తేదీని కువైట్ విముక్తిగా ప్రకటిస్తారు. తర్వాత కువైట్ ఎమిర్ 8 నెలల కంటే ఎక్కువగా సౌదీలో ప్రవాస జీవితం గడిపి కువైట్కు తిరిగి వస్తాడు. పిఎల్ఓ నాయకుడు యాసర్ అరాఫత్ ఈ ఆక్రమణలో ఇరాకుకి మద్దతు ఇచ్చాడు కనుక కువైట్లోని పాలస్తీనులతో కలిపి ఇరాకీలను 4 లక్షల మందిని కువైట్ తర్వాత వెళ్లగొడుతుంది కువైట్ నుండి. ఈ ఇరాక్ ఓటమి తర్వాత ఇరాక్ని స్వాధీనం చేసుకొని సద్దాం హుస్సేనుని పడగొట్టాలని కూటమి ప్రయత్నం చేయలేదు. అతడిని ఇరాక్ని పాలించుకోవడానికే వదిలివేసింది. అలాంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు. ఇప్పటికే ఈ యుద్ధంలో 146 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇక సద్దాంపైకి వెళితే ఇది అమెరికా అండ్ మిత్రదేశాలకు అతి పెద్ద నష్టదాయకమైన యుద్ధంగా మారుతుంది అని అలా అతడిని వదిలేస్తారు. చివరకు ఇలా కువైట్ని విముక్తి చేశాక 10 మార్చి 1991లో 5,40,000 మంది యుఎస్ సైనికులు పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని విడిచి వెనక్కు వెళ్లిపోతారు. ప్రవాసానికి వెళ్లిన కువైట్ ఎమిర్ తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత కువైట్ రాజభవనం ధ్వంసం అయి ఉండటంతో ఒక ప్రైవేటు భవనంలో ఉంటాడు. ఈ మొత్తం ఇష్యూలో కువైట్ పౌరులు 1000 మంది ఇరాక్ చేత చంపబడతారు. 600 మంది తప్పిపోతారు. ఇరాకీలు 3,664 మంది చనిపోతారు. సంకీర్ణ సేనలు 148 మంది చనిపోతారు. 1990 ఆగస్టు నుండి 1991 జనవరి వరకు జరిగిన యుద్ధాన్ని ఆపరేషన్ డిజర్ట్ షీల్డ్ అని, 1971 జనవరి 17న ఇరాక్పై వైమానిక దాడి ప్రారంభించినప్పటి తర్వాతి నుండి ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ అని అంటారు. కువైట్ ఏరియా 17,818 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. చాలా చిన్న దేశం. 1990లో దీని పాపులేషన్ 16,07,000 మాత్రమే. ఇదే ఇరాక్ పాపులేషన్ 1990లో 1,77,00,000. దీని ఏరియా కూడా 4,38,314 స్క్వేర్ కిలోమీటర్లు. ఇరాకుతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం కువైట్. ఇరాక్కి దక్షిణంగా ఇరాకులో ఒక చిన్న భాగంగా కువైట్ ఉంటుంది. గోటితో గిల్లి దీనిని పడగొట్టవచ్చు అని సద్దాం హుస్సేన్ యుద్ధంతో ఎత్తువేస్తాడు. కానీ 42 దేశాలు వచ్చి కువైట్ వెనక నిలబడి అతడిని ఓడిస్తాయి, కువైట్ని గెలిపిస్తాయి. ఇలా ఇరాన్తో 8 ఏళ్లు యుద్ధం చేసి తర్వాత కువైట్ పైకి ఆక్రమణకు వెళ్లి సద్దాం హుస్సేనే యుఎస్ఏ అండ్ యూకే సేనలను మధ్యప్రాచ్యంలోకి ఎంటర్ అయ్యేలా చేశాడు. తర్వాత ఇక్కడ యుఎస్ యూకే దళాల చర్యలు శరా మామూలు అయ్యేలా మారింది. ఇది గల్ఫ్ వార్ను గురించిన వివరం. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.